అరే నీ ఫోన్లు చల్లకుండా ఏం ఫోన్లు అవ్వ ఫోన్లు ఎవ్వరు చూడు ఏలు పెట్టి కాపిలా కాగితాలు తిప్పినట్టే సెల్ అద్దం మీద తిప్పుతా ఉంటారు. ఇక ఇండ్లల్లో బుడ్డ విలగాన్లు అయితే సెల్లడ వెట్టంగానే లటుక్కుని అందుకోవాలి. అయ్యయ్యో గేమ్లట అటు ఇటు పట్టుకొని ఊగుకుంటూనే ఆడుతూ ఉంటారు. మా ఇంట్లో సంటోనికి తెలిసినట్టు నాకు కూడా తెలియదు గీ టచ్ సెల్లుని ఎట్లా వాడాలనో. నా చిన్నప్పుడు పిడికిలు కొనిచ్చి ఆడుకోమందురు, కానీ ఇప్పుడైతే 5 ఇంచుల అద్దం సెల్లే కొనియాల్సి వస్తున్నది. చూడు రిగ్గి వార్త అద్వరదాకా నేను గీ సెల్లుల గేమ్లు ఎట్లా ఆడుకోవాలో నేర్చుకుంటా. ఈ అక్క ఎవరి చేతిలో చూడు ఎవరి జేబులో చూడు లప్ప పెద్ద సెల్ ఫోన్లే ఉంటున్నాయి ఈ నడుమ. బర్రెలు గొర్రెలు కాసేటోడు కూడా అదేందో టచ్ స్క్రీన్ ఫోన్లట అయ్యే వాడుతున్నాడు. మొత్తం అద్దమే ఉంటది. అప్పట్లో అయితే అన్ని ఫోన్లకు కట్కలొత్తుడే ఉండేది. ఇప్పుడు వచ్చే ఫోన్లకైతే అద్దం మీదనే ఏలిట్లా పెట్టి తాకితే చాలు ఏదంటే అదే ఊరికొస్తుంది. అమెరికాలో ఉన్నాడు కూడా ఇక్కడ అడవిలో ఉన్నోడితోటి ఫోన్లనే చూసుకుంటా మాట్లాడవచ్చు. ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుంది, ఎండ కొడుతుందా వాన కొడుతుందా, గుండె ఎంతగానం కొట్టుకుంటుంది, ఏ తవ్వ ఎటు పోతుంది, ఇట్లా అన్ని ఫోన్లే చెప్తాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు. ఎవరు తయారు చేసిండ్రో ఏందో గానీ సెల్ ఫోన్లు జనం పైసలన్నీ ఈ కొనేదానికే పెడుతున్నారట. దేశంలో అంతా కలిపి ఏం తక్కువ మన తెలంగాణ బడ్జెట్ కు కొంచెం తక్కువ గానీ 75,000 కోట్ల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లు కొన్నారట ఒక్క ఏడాదిల్నే. ఒరక్క గంతగనం ఎట్లా కొంటుర్రట అంటే ఒక్కొక్కరు ఏడాదిల్నే కొన్న సెల్ ఫోన్ కొనకుండా మార్చి ఎవి కొత్త వేస్తే అవే కొంటుర్రట. ఇక గిట్లా కొంటే 75,000 కోట్లేంది 1,00,000 కోట్లు దాటి 2 లక్షల కోట్లైనా అవుతాయి. అలా టచ్ స్క్రీన్ సెల్లులు రేట్ ఏమన్నా తక్కువ పాడైందా? కంపెనీ సెల్ అయితే 8,000కు తక్కువ లేదు. పిండి కొద్ది రొట్టె అన్నట్టు జర పెద్దది ఫోటోలు గీటోలు మంచిగా తీసుకునేది ఐఓటి అన్ని ఉన్న ఫోన్ అయితే 15,000కెళ్ళి 50,000 దాకా కూడా ఉన్నాయి. అదేందో ఐఫోన్ అట ఐఫోన్ ఈ ఏడాది కొత్తగా వచ్చిందట. ఇక అదైతే 60,000కు తక్కువ లేదు. అంటే దానికి పెట్టే పైసలతోటి ఊళ్ళో ఇంతంత జాగా కొనుక్కోవచ్చు. ఇంకా అది కాకుండా సెల్లులు కొనుక్కునేందుకు లోన్లు కూడా ఇస్తామని తయారే ఉండబట్టే కంపెనీలు ముందుగాల ఎంతో కొంత కట్టుండ్రి అటెనక పైసలు నెలకి కిస్తీలు కట్టుకుండ్రని ఆఫర్లు కూడా పెట్టబట్టే. ఇక ఒక్కొక్కరి ఇంట్లోనైతే ఎంతమంది ఉంటే అంతమంది పాతయి కొత్తయి అన్ని కలిపి 2-3 సెల్లులు వాడుతున్నారు. ఇక గీ తీరుగా పైసలు ఖర్చు పెట్టి సెల్ కంపెనీ వాళ్ళని బతికిచ్చినాక ఆడు పెద్దోడుగాడా జేబులు నిండా అనుకుంటున్నారు. ఇంకా కట్కల ఫోన్లు వాడే పబ్లిక్.